సోరెన్ని ఎన్నుకోవడం జరిగింది. బాగానే ఒక కుదుపు జరిగింది అక్కడ రాజకీయంగా. ఈ వార్త ముఖ్యమైనది ఇప్పుడు మనకు, చాలా చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఇది మన తెలంగాణలో ఉన్న మన ప్రజలకు అర్థం కావాలి. యుఏఈలో హిందూ ఆలయం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో స్వామి నారాయణ సంస్థానం నిర్మించిన హిందూ ఆలయం ఇది. అబుదాబి నగర శివారులో కొండ మీద 27 ఎకరాలలో నిర్మించిన ఈ ఆలయాన్ని ఈ నెల 14న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఆలయ ప్రారంభోత్సవంలో యుఏఈలోని 150 మంది భారతీయ సంఘాలు పాల్పంచుకుంటాయి. ఈ మందిరాన్ని వీక్షించడానికి సోమవారం 42 దేశాల రాయబారులు వారి సతీమణులు ఆహ్వానించారు. ఆలయానికి 2019 ఏప్రిల్ 20న శంకుస్థాపన జరిగింది. దాదాపు 2000 మంది రాజస్థానీ గుజరాత్ శిల్పులు 102 పాలరాతి స్తంభాల్ని కళాత్మకంగా సిద్ధం చేశారు. మోదీ సభకు రాదలిచే భారతీయులు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి పోర్టల్ తెరిచారు. ఇప్పుడు అబుదాబి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అబుదాబి, దుబాయ్. ఇప్పుడు ఇది మత దేశమా అంటారు కదా, ముస్లిం దేశాలు, క్రిస్టియన్ దేశాలు, ఇది మత దేశమా? మత దేశం అయితే ఇక్కడ హిందూ దేవాలయాన్ని ఇంత పెద్ద స్థాయిలో ఎందుకు నిర్మించుకోవడానికి అవకాశం ఇచ్చిండ్రు? మరి ఇక్కడ ముస్లింలు వచ్చి హిందూ దేవాలయం మీద దాడి చేయవచ్చా? దాడి చేసిండ్లా? అసలు ప్రపంచంలో వీళ్ళు అంటారుగా, ప్రపంచంలో క్రిస్టియన్ దేశాలు ఇన్నున్నాయి, ముస్లిం దేశాలు ఇన్నున్నాయి, మనకున్నది ఒకటే దేశం, మనం హిందువులం, మనమంతా బంధువులం, కానీ ఒకని పిల్లని ఒకని చేసుకోవద్దు, ఓనికి పిల్లనియద్దు, మాదిగోడు రెడ్డోళ్ళ అమ్మాయిని ప్రేమిస్తే చంపేయాలి, లేకపోతే మా గౌన్ల పిల్లగాడు వెలుమోళ్ళ పిల్లని లవ్ చేస్తే చంపేయాలి, లేకపోతే మా శాఖల పిల్లగాడు బ్రాహ్మణుల పిల్లని పెళ్లి చేసుకుంటే చంపేయాలి అని నేర్పుతారు కదా ఈ బంధువులంతా, హిందూ బంధువులంతా. మరి ఇక్కడ విదేశాలలో ఏ హిందూ దేవాలయం మీదైనా, ఏ క్రిస్టియనోడైనా, ఏ ముస్లిమోడైనా దాడి చేయంగా చూసిండ్లా? ఎట్లా ఇవి? అవి పక్క సెక్యులర్ దేశాలు, వాళ్ళ మత విశ్వాసాలను వాళ్ళు ప్రకటిస్తూనే ఇతర దేవాలయాలు కూడా కట్టుకునే అవకాశాన్ని కల్పించిండ్రు. వాళ్ళు ఎప్పుడో ఉన్నత స్థాయికి చేరుకున్నారు, అందుకే బాగుపడ్డాయి ఆ దేశాలు. ఇట్లా మనలాగా కుల కుంపట్లు పెట్టి, మత కుంపట్లు పెట్టి ఆటలు ఆడతలేరు వాళ్ళు రాజకీయ పరంగా. ఇజ్జత్ తెచ్చుకోర్రి, జర బీజేపీ వాళ్ళు అత్తే చెప్పులతో చంపుర్రి. ఈ వార్త చూపించి, అమెరికాలో రామ మందిరం ఉంటుంది, లేకపోతే జపాన్కు పోతే ఒకటి ఉంటుంది, ఆస్ట్రేలియాలో ఒకటి ఉంటుంది. ప్రతి దేశంలో మన హిందువులు పోయి ఎక్కడెక్కడ ఎన్ని దేశాల్లో స్థిరపడ్డారో అన్ని దేశాల్లో హిందూ దేవాలయాలు ఉన్నాయి. కానీ ఒక్క హిందూ దేవాలయం మీద కూడా ఎక్కడ దాడి జరగలే. ఎక్కడ ఏ దేశంలో కూడా హిందువుల మీద దాడి జరిగినట్టు లేదు. కానీ మన దేశంలో అనాదిగా మనతోటి కలిసి జీవిస్తున్న వాళ్ళు మతం మారి ఒక చర్చో ఏదో కట్టుకుంటే పోయి వాళ్ళని సంపుడు, జై శ్రీరామ్ అని వాళ్ళను కొట్టుడు. నాకు మొన్న ఒక వీడియో వచ్చింది రామ మందిరం తర్వాత, అరే ఎట్లా తలగా పెడతాను అసలు, ముస్లింల ఇండ్ల మీదకి దాడి, క్రైస్తవుల ఇండ్ల మీదకి దాడి. ఇదా మనం నేర్చుకున్న సాంప్రదాయం? ఇదా మన సంస్కారం? ఇదా? శ్రీరాముడు దేవుడైతే మీరు పూజించాలి, శ్రీరామ్ పేరుతోటి ఎందుకు దాడులు చేస్తాను? అది తప్పు, అది మానుకోవాలి. చూడండి, వీళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోర్రి. ఇప్పుడు ఏం చేస్తానంటే, విదేశాలలో మన హిందూ దేవాలయాలు ఉంటే మాత్రం అబ్బా చూడండి మన మతం ఎక్కడెక్కడికి విస్తరిస్తుందో అని జబ్బలు జరుచుకుంటాను. అదే విదేశీయులు వచ్చి ఒక చర్చో ఒక మసీదో కడితే చూసిందా మనల్ని మార్చేస్తాను, మన మతాన్ని మార్చేస్తాను, మన ప్రజలందరినీ క్రైస్తవంలోకి తీసుకుపోతాను, మన ప్రజలందరినీ బుద్ధిజంలోకి తీసుకుపోతాను, మన మతం నాశనం కాబోతుంది, ఇట్లా గగ్గోలు పెడతాను. ఈరోజు హిందుత్వం అనేది ఎందుకు మసకబారిపోతుంది? బ్రాహ్మణుల వల్ల కాదు, బ్రాహ్మణులు పాటించిన విధానాల వల్ల కాదు,
నీ దేవుని దగ్గరికి రానియకపోతే వాడు ఇంకో దేవుని దగ్గరికి ఎంచుకున్నాడు. ఈ ప్రజలను అంటరాని వాళ్ళని చెప్తే అంటుడు ముట్టుడు లేని మతాన్ని స్వీకరించిండు వాళ్ళు. చలో మా బీసీ బిడ్డలను పూజారులను చేయర్రి, మా ఎస్సీ బిడ్డలను పూజారులను చేయర్రి, మా రెడ్డోళ్ళను పూజారులను చేయర్రి. వాడు ఒక్కడే ఉంటాడట ఈ లింగు లిట్కంగాడు. వీడు బాపునోడు వచ్చి వీడు మంత్రాలు చదువుతా అంటే గొర్రెల్లాగా వాడు ఏది చదివినా మనం వినాలాట. ఎందుకు వింటాం? ఈనం పూజ. ఇదే రామ మందిరంలోకి మా బీసీ బిడ్డ మా ఎస్సీ బిడ్డ పోయి ఆరతులు ఇవ్వాలి, గప్పుడు మారినట్టు దేశం. ఇది బాగా గుర్తుంచుకోరు. ఇక మీరు ఇది పట్టుకొని వస్తే ఒకవేళ మన మతం అని, మన మతం మీద దాడి జరుగుతుందని బీజేపీలు వచ్చి ఓట్లు అడిగితే జరిగి చూపించి చెప్పు తీసుకొని పడా చంపురు. మన మతం మంది మతం ఎక్కడిదిరా? ఎవరి ఇష్టం ఉన్న మతంలో వాళ్ళు ఉంటారు. నీ మతంలోకి నువ్వు రానియలేదు, ఇంకో మతం వాళ్ళు వచ్చి హక్కున చేర్చుకున్నారు. ఓకే సరే, నీ మతంలోకి ఇప్పుడు రాణిస్తావా? గర్భగుడిలోకి నేను పోవాలి, రాముణ్ణి అత్తుకోవాలి, రాముని చెంప మీద ముద్దు పెట్టి అయ్యా నువ్వు నీ పరిపాలన గొప్పగా ఉన్నది ఆనాడు అని ఆయనకు స్వయంగా చెప్పుకునే అవకాశం ఇస్తే చెలో అందరు మారుతారు. మళ్ళా లేదు, అక్కడెక్కడో 100 అడుగుల దూరంలో రెడ్డోళ్లను వెలుములను బీసీలను నిలబడనిచ్చి అక్కంచెల్లి ఇట్లా నమస్కారం పెట్టి వెళ్ళిపోవాలి వాళ్ళు. ఇక ఎస్సీలకు అసలు ఆ పరిసర ప్రాంతాలకు పోతే కొట్టి చంపుతారు. ఇది దైవత్వం ఎట్లయితుంది? ఇది ఉన్మాదం అవుతుంది, దైవత్వం కాదు ఇది. బీజేపీ అంతా డ్రామా, ఒట్టిదే డ్రామా. వాడు అల్లేది అంతా డ్రామా. హిందుత్వం మీద దాడి లేదు, ఏది లేదు. వాళ్ళు అల్లుతున్న కథలు, వాళ్ళ అధికారం కోసం వాళ్ళు అల్లుతున్న కథలు ఇవి. తెలంగాణ